భూమి ఊగిపోతే మనిషి ఏమీ చేయలేడు. సముద్రం ఎగిసిపడితే జీవితాలే తుడిచిపోతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి పసిఫిక్ రీజనల్లో చోటు చేసుకుంది. ప్రకృతి తుఫాను కాదు, ప్రకృతి ప్రతీకారం ఇది. బుధవారం ఉదయం ప్రపంచాన్ని షాక్కు గురిచేసేలా ఒక ప్రకంపన, ఒక ప్రకృతి సిగ్నల్ రష్యాలోని కంచాట్కా ద్వీపకల్పాన్ని ఒక్కసారిగా భూమి వణికించింది. 8.8 రిక్టర్ స్కేల్ తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం మామూలు విషయం కాదు సుమి. భూకంప కేంద్రం పసిఫిక్ మహాసముద్రంలోని పెట్రోపావోల్కో కంచాట్కీ నుంచి 136 కిలోమీటర్ల దూరంలో నమోదైంది. 19 కిలోమీటర్ల లోతులో భూమి చీలిపోయింది. అనంతరం ఎగిసిపడ్డాయి సముద్రపు అలలు. ఈ భూకంప ప్రభావం పసిఫిక్ తీరంలోని జపాన్, హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరాలను కూడా కుదిపేస్తుంది. ప్రపంచాన్ని తాకుతున్న సునామీ అలర్ట్. జపాన్ వాతావరణ శాఖ హొక్కాడో నుంచి క్యూషు వరకు 1 మీటర్ నుంచి 3 మీటర్ల వరకు అలలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. హవాయిలోని సునామీ అల మొదటిగా 7.17 నిమిషాలకు నమోదైంది. అలాంటి అలలు ఒక్కసారిగా తాకితే తీర ప్రాంతాలే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. రష్యా సెవెరో కురిల్స్క్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అక్కడ ఓ ఓడరేవు పూర్తిగా మునిగిపోయింది. 2000 మంది ప్రజలను అర్జెంటుగా ఖాళీ చేశారు. విద్యుత్ సేవలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయాయి. ప్రజలు తాళం వేసి బయటకు పరుగులు తీస్తున్నారు. భవనాలు ఊగిపోవడం, భూమి గగ్గొట్టు వినిపించడం ఇది మామూలు దృశ్యం కాదు. అమెరికా పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అమెరికాలోని భారతీయులకు కాన్సులేట్ అప్రమత్తంగా మారింది. ఛార్జింగ్ అన్న ఫోన్లు సిద్ధంగా ఉంచుకోవాలి, ఎమర్జెన్సీ నెంబర్లలో టచ్లో ఉండాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. భూమండలంపై ఇదొక అలారం బెల్. 2011 జపాన్ సునామీ తర్వాత ఇదే స్థాయిలో వచ్చిన భూకంపం ఇదే. ప్రకృతికి ఎదురులేదు అన్నమాట మళ్లీ రుజువైంది. అప్పట్లో జపాన్ను చీల్చిన ఆసక్తి ఇప్పుడు పసిఫిక్ మొత్తాన్ని బెదిరిస్తుంది.